గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ కలెక్టర్ వెట్రి సెల్వి గారికి, గౌరవ ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి, అదేవిధంగా పుంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారికి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ గారికి, అదేవిధంగా హార్టికల్చర్ అధికారులకు, అలాగే ఈ దేశానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఏదైతే మన ఏలూరు జిల్లా భారతదేశంలోనే అగ్రగామిగా ఉందో దాన్ని రైతులకి అవగాహనగా అదేవిధంగా మెరుగైన క్వాలిటీని అందించాలనే ఉద్దేశంతో మరి హార్టికల్చర్ వారు ఈ సమావేశం నిర్వహించి మరి ఎగ్జిబిషన్ ద్వారా ఎప్పుడు కోకో పంటకి ఏ విధమైన తెగుళ్ళు వస్తాయి, ఏ విధమైన ఇబ్బంది వస్తుంది, దాన్ని ముందుగానే మరి రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఏదైతే ఇస్తుంది దాన్ని కూడా అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకోవాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఏదైతే డ్రైయర్ మిషన్లో సబ్సిడీ మీద కూడా మీకు అందిస్తూ ఎక్కువ డ్రై అవటం వల్ల దానివల్ల రేటు కూడా ఎక్కువ వస్తుందని, ఇదివరకు ఏదైతే మరి గౌరవ మంత్రివర్యులు గారు మీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఒక 50 రూపాయల రేటు కూడా రైతు సోదరులందరికీ కూడా కోకో మీద ఇప్పించడం జరిగింది. అది తప్పనిసరిగా ఇవన్నీ కూడా అవగాహన మీరు అందరూ కల్పించుకోవాలి. కోకో అంటే ఏలూరు జిల్లా అంటే కోకో అనేటట్టుగా రైతు సోదరులందరూ కూడా మరి ఆ విధంగా క్వాలిటీ ఆఫ్ కోకోని ఇక్కడి నుంచి తయారు చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఏలూరులో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రేపు కోకో కాన్క్లేవ్. చాలాసార్లు మనం కలిసిన రైతులు మనం కలిసాం, ఒకసారి శాస్త్రవేత్తలు మేము కలిసాం, ఒకసారి పారిశ్రామికవేత్తలు మేము కలిసాం. కానీ అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని సమస్య పరిష్కారానికి ఒక మార్గాన్ని అన్వేషించాలన్న ఉద్దేశంతోనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి సెల్వి గారు, గౌరవ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు వ్యవసాయం ఎక్కువగా పేరుగాంచినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయం అంటే ఒరే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది. ప్రతి సంవత్సరం వరి పండించడం, దాంతో వ్యవసాయం అయిపోయిందని మనందరం కూడా చూసినటువంటి రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదే విధానంతో వ్యవసాయం చేస్తే రైతు కుదేలైపోవడం తప్ప రైతుకి మంచి జరిగినటువంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా రావు. దీన్ని గమనించి అనుభవం కలిగినటువంటి మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుండాలంటే, రైతు వ్యవసాయం చేసినా, హార్టికల్చర్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే పెట్టుబడి తక్కువగా ఉండాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, లాభాలు లాభసాటిగా రావాలి. అప్పుడే రైతు నిలదొక్కుంటాడని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా నేను ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఆయన యొక్క ముందు చూపు, రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రైతు నిలదొక్కుకోవాలంటే వ్యవసాయం కంటే హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఏకైక దృక్పథంతో
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ఆంధ్రాని తీసుకుందాం. వ్యవసాయంలో ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఈ రాష్ట్రానికి జిఎస్డిపి వస్తుందంటే ఈ రంగం ఎంత ప్రాధాన్యత కలిగిన రంగమో మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.